లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నా. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సందర్భం మనందరికీ బాగా తెలిసిందేనండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తూ లూకా 18వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఒక పరిసైడు గారు ఒక సొంకరి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. పరిసైడు ప్రార్థన 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం 3 వచనాలు ప్రార్థన ఉంటుంది. ఆయన ప్రార్థన ఎలా ఉందో మనందరికీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న మాటలు ఇవి. కాకపోతే 13వ వచనం ఒక్క వచనం మాత్రమే సొంకరి ప్రార్థన చేశాడు. అయితే 14వ వచనంలో వచ్చిన తీర్పు ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుతున్నాను. ఆయన చాలా అని అవును చెప్పాను. హెచ్చించుకునేవాడు తగ్గించబడతారు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు. అయితే ఈ దినాన్న దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరికైతే ఎవరి ప్రార్థనలో అయితే పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరైతే దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటారో వారికి దేవుడిచ్చే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. మనం దేవుని దగ్గర ఎంతైతే తగ్గించుకుంటామో, నేల మట్టుకు దేవుని దగ్గర ఎంతైతే వంగుతామో, దేవుని దగ్గర ఎంతైతే వినయ భయభక్తులు కలిగి మనం ఉంటామో, ఎందుకంటేనండి ఆయన పరిశుద్ధుడు, మన పాపులం. ఆయన సర్వ సృష్టికర్త, మనం ధూళి, జస్ట్ డస్ట్, మనం అంతే, జస్ట్ డస్ట్ అంటే ఆ ధూళిలో ఒక పార్టికల్ కూడా, ఒక పరమాణువు కూడా మనం పోల్చుకోలేం. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన దగ్గర మనం ఎంత వినయం కలిగి ఉంటామో, ఆయన ఎదుట మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో, ఆ దేవుని యొక్క సార్వభౌమాధికారము ఎంత గౌరవిస్తామో దేవుడు మనలను అంతగా హెచ్చిస్తాడు. ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు 2 ఉన్నారు. ఒక ఆయన చాలా పెద్ద ప్రార్థన చేశారు, అది ఒక ప్రార్థన. ఒక ఆయన సొంకరి, ఆకాశం వైపు కూడా నా కన్నులు ఎత్తడానికి ధైర్యం లేదు ప్రభువా, సరిపోదు, నీ పేరు ఎత్తడానికి కూడా నా దగ్గర అర్హత లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయనను అంగీకరించారు. చెప్పొచ్చేది ఏంటంటేనండి, పశ్చాత్తాపం పరలోకానికి తీసుకెళ్తుంది. పశ్చాత్తాపం పరలోకానికి తీసుకెళ్తుంది. మనందరికీ బాగా తెలుసు, లోకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రి కొడుకులు మనందరికీ తెలుసు. చిన్న కొడుకు మొత్తం ఆస్తి అంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోతాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమని బుద్ధి వచ్చిందంట ఆయనకి? ఏమని బుద్ధి వచ్చిందట? చాలు. ఆయనకి బుద్ధి వచ్చిందంట. ఏమని బుద్ధి వచ్చింది? నా తండ్రి ఇంటి దగ్గర అందరికీ బోళ్ళంతమంది అన్నం తింటున్నారు, నాకేమో పందులు పొట్టు కూడా తినడానికి అవకాశం లేదు. ఎక్కువ మాట్లాడితేనండి, ఆయన ఖర్చు పెట్టుకున్న ఆస్తి తండ్రిది, ఈయన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం తండ్రిది, ఈయన స్వరూపం తండ్రిది, మొత్తం అంతా తండ్రిదే. ఈయన గారు తండ్రికి ఎదురు తిరిగి వచ్చిన తరువాత సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చిన తరువాత ఉంటుంది. ఇంకొక బైబిల్లో ఏముంటుందంటే, ఆయనకు పశ్చాత్తాపము కలిగిన తరువాత. ఎప్పుడైతే ఒక్క పాయింట్లో మనం నిలవబడి జరిగిపోయిన కాలాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే
కొన్ని మన అవకతవకల వలన, మన నిర్ణయాల వలన, లేకపోతే మన తల పొగరు వలన, లేకపోతే ఇంకొక రకంగా మన మార్గాన్ని మనం పాడు చేసుకున్నదే కనపడుతుంది. అంతదాకా ఎందుకు? ఒక ఇద్దరితో గొడవ పడిన తరువాత ఒక అరగంట గంట పోయిన తర్వాత కూర్చుని జాగ్రత్తగా ఆలోచించుకుంటే తప్పంతా మందే అనిపిస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు లేకపోతే ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడంటేనండి, ఆయన కూర్చుని ఆ పందుల దగ్గర కూర్చుని తండ్రి ఇంటిని గురించి ఆలోచిస్తానే ఉన్నాడు. ఆ పందులు వచ్చి తోస్తానే ఉన్నాయి. ప్రభువా, నా తండ్రి ఇంటి దగ్గర ఇలా ఉంది నాయనా, అనేకులు అన్నం తింటున్నారు, నాకు ఆహారం లేదు, బట్టలు కట్టుకుంటున్నారు, నాకు బట్టలు లేవు, సముచితమైన స్థానం ఉంది, నాకు సముచిత స్థానం లేదు అని పశ్చాత్తాపడి ఆయన అనుకున్నాడట. 19వ వచనం వచ్చేసరికి ఇక మీదట 18వ వచనం కూడా, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట చదవమ్మా. ఎంత ప్రాక్టీస్ చేశాడు చూడండి, ఎన్ని దినాలు పశ్చాత్తాపడ్డాడు. తన పరిస్థితిని గమనించుకుని పశ్చాత్తాపడి ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇక నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను, ఈ పశ్చాత్తాపం నన్ను ఇక్కడ నిలవనీయట్లేదు, నా తండ్రి చెంతకి వెళ్ళిపోవాలి నేనని ఆయన తండ్రి పరలోకానికి నీకు విరోధంగా. మనం మొన్న కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. దావీదు గారు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ, దేవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. మనం ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక తప్పు ఆలోచన చేసినా, తప్పుగా ప్రవర్తించినా, ఇంకొక రకంగా దేవుని ఎదుట సరి అయింది కానిది ఏది చేసినా అది దేవుని ఎదుట తప్పు చేసినట్లే. మనం ఏంటంటే చిన్న కోపం రాగానే ఆ కసి మీద మనం ఇతరులను తిట్టేస్తాం, కానీ అది దేవుని ఎదుట ఇతరులు మనం తిడుతున్నట్టు, దేవుని స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తిని మనం దూషిస్తున్నట్టు. అది దేవుడు ఎలా తీసుకుంటారంటే, అరే నా ఎదుట నా వ్యక్తినే తిడుతున్నారు ఈయన అని ఆయన చాలా సీరియస్గా తీసుకుంటారండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఆయన స్వరూపంలో ఉన్న వ్యక్తిని గౌరవించాలి. ఆ విషయంలో మనం పశ్చాత్తాపపడాలి, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ కింద వచనాలు మనందరికీ తెలుసు. ఆయన ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే తండ్రిని మన చెంతకు పరిగెత్తుకొచ్చేటట్లుగా చేస్తుంది. పశ్చాత్తాపం ఏం చేస్తుంది అని అంటే ఇంట్లోకి తీసుకెళ్లి రాజవస్త్రం ఇచ్చేటట్టుగా, ఇంట్లోకి తీసుకెళ్లి అధికార ఉంగరం ఇచ్చేటట్లుగా, ఇంట్లోకి తీసుకెళ్లి చెప్పులని సమాధాన సువార్త వలన జోడించేటట్లుగా చేస్తుంది. పశ్చాత్తాప పడటం అనేది మన క్రైస్తవ జీవితంలో ప్రాథమిక సూత్రం. మనం ఎంత పశ్చాత్తాపడతామో, ఎందుకంటేనండి పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి మరలా బెడ్ చేరేంత వరకు ఎన్నో తప్పులు మనల్ని వెళ్తూ ఉంటాయి. మనకు తెలుసో తెలియకో మనం స్నానం చేసే రోడ్డు మీదకి వెళ్తామండి. ఉద్యోగానికి వెళ్దామనో, ఏదైనా పని మీద వెళ్దామనో శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని చక్క పౌడర్ రాసుకుని తలదూకుని పరిశుభ్రంగా వెళ్తాం. మనం ఏమి బురదలో పడం, కానీ రోడ్డు మీద ఉన్న ధూళి మనల్ని అంటుకుంటానే ఉంటుంది. మరలా ఇంటికి తిరిగి వచ్చేసరికి కాస్తంత ఇరిటేషన్, ఎందుకంటే ఆ డస్ట్ అంతా మన మీద ఉంది. అలాగే ఈ పాపపు లోకంలో మనం వెళ్తున్నప్పుడు మంచోళ్ళమే ఏదో పాపం మనల్ని వెళ్తూ ఉంటుంది. ఏ కంటి ద్వారానో, ఏ మాట ద్వారానో, ఏ వినికిడి ద్వారానో, ఏ ఆలోచన ద్వారానో పాపం మన దగ్గరికి వస్తానే ఉంటుంది. ఆ పాప విషయంలో ప్రతిరోజు వాక్యము అనే ఉదక స్నానం మనం చేసుకోవాలి. దేవుని దగ్గర పశ్చాత్తాప పట్టం అనేది చేసుకోవాలి. దాని వలన ఏమొస్తుంది అని అంటే బుద్ధి అనేది వస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నాం కదా 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నానండి. బుద్ధి వేరు, సుబుద్ధి వేరు. బుద్ధి ముదిరితే సుబుద్ధి అవుతుంది. బైబిల్లో సుబుద్ధి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే దావీదు గురించే మాట్లాడుకోవాలి. ఎందుకు అని అంటే దావీదు పాపం చేయలేదా? భయంకరమైన పాపాలు చేశాడు ఆయన. 2 సార్లు మరణశిక్ష పొందాల్సినంత నేరాలు చేశాడు ఆయన. అయినా కానీ ఆయన దగ్గర ఒక మంచి గుణం ఉంది. నాతాను ప్రవక్త వచ్చి మొహం మీద ఏలిపెట్టి, ఆ తప్పు చేసినోడు నువ్వే అంటే సింహాసనం మీద నుంచి నేల మీదకి పడిపోయాడు పశ్చాత్తాపంతో. దేవుడి దగ్గర పశ్చాత్తాపడి
పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, సుబుద్ధిని పొందుకున్నాడు. సుబుద్ధి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక 2-3 మాటలు చూసుకుని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందామండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. ఆ, మరియు దావీదు ఆ, సమస్త విషయముతో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఆ. యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడటం వలన సుబుద్ధి వస్తుంది. సుబుద్ధి వలన మనకేం కలుగుతుంది అంటే యెహోవా మనకు తోడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పుకున్నాం కదండి, ఆయన తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, పందుల దగ్గర పడిపోయాడు, ఇదంతా ఓకే. బుద్ధి వచ్చిన తరువాత పశ్చాత్తాపపడితే దూరంగా ఉండగానే తండ్రి వచ్చేసాడు. యెహోవా ఆయనకు తోడుగా ఉండును. దేవుడు మనకు తోడుగా ఉండాలి. గురువారపు దినమున మనం మాట్లాడుకున్నాం, యెహోవా నిన్ను నిత్యము ఆశీర్వదిస్తారు. నీ పెదవుల మీద దయారసం పోయబడింది, నరులలో నీవు అతి సుందరుడిగా ఉంటావు. దేవుడు నీకు నిత్యం తోడుగా ఉండాలి. దేవుడు నిత్యం తోడుగా ఉండాలి అని అంటే సుబుద్ధి అనేది మనకు ఉండాలి. సుబుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయి. బుద్ధి ఆయనే, జ్ఞానం ఆయనే, తెలివి ఆయనే. బుద్ధి అంటే, సుబుద్ధి అంటే యేసుక్రీస్తు ప్రభువే. మనం సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటారు. తరువాత 2వ మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. సుబుద్ధి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. తరువాత 2వ మాట, సుబుద్ధి ఆ, సుబుద్ధి ధర్మ సంపాదించు. దేవునికి స్తోత్రం. మార్గం కష్టం. సుబుద్ధి దయను సంపాదించుకుంటది. సుబుద్ధి దయను సంపాదించుకుంటది. ఎస్తేర్ అమ్మగారు, ఎస్తేర్ రాణి గారు, ఇప్పుడు ఆ రాణి ఎస్తేర్ గారు ఉన్నారు లైన్లో. ఆ రాణి ఎస్తేర్ గారు అంటారు, ఎస్తేర్ రాణికి ఉన్నన్ని కష్టాలు ఇస్తాడు దేవుడు నాకు అని మొన్న ఒక రోజు మాట్లాడుతుంటే, ఎస్తేర్ రాణి గారికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ పోయిన తర్వాత ఆవిడ రాణి అయిపోయింది. ఆవిడ చేసిన ప్రార్థన, ఆవిడ చేసిన సుబుద్ధి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. సామెతల గ్రంథం చెప్తుంది, సుబుద్ధి ఉంటే దయ సంపాదించుకుంటాం. ఆవిడ దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉండి, కాలం కాని కాలంలో నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను, ఆ రాజు నన్ను అంగీకరించినట్లుగా ప్రార్థన చేయండి అని అంటే అందరూ ప్రార్థన చేశారు, ఆవిడ ప్రార్థన చేసింది. సమయం కాని సమయంలో రాజు సముఖానికి వెళ్తే అక్కడ రాసున్న మాట, ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగెను. ఎందుకు అని అంటే, సుబుద్ధి అయిన యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటే మనల్ని చూచే వారికి మన పట్ల దయ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఓ సాఫ్ట్ కార్నర్ వస్తుంది, వీరు మంచి వాళ్ళరా, వీళ్ళు నీతిమంతులరా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళరా అని ఒక సాఫ్ట్ కార్నర్, ఒక దయ మన మీద, మన శత్రువులకు కూడా పుడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుబుద్ధి, పశ్చాత్తాపం వస్తే సుబుద్ధి వస్తుంది. సుబుద్ధి దేవుడు మనకు తోడుగా ఉండేటట్టు చేస్తుంది. 2వది, సుబుద్ధి దయను సంపాదించుకుంటుంది. 3వ మాట, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును. అది చాలు. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును. ఒకరి సుబుద్ధి ఘనతనిచ్చును. ఒక సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుందండి. ఎందుకంటే దీర్ఘశాంతము అనేది ఆత్మఫలములో ఒక తొన. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుందట? సుబుద్ధి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మఫలము, ఆ 9 కృపా ఫలములు యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి. ఎప్పుడైతే యేసయ్య సుబుద్ధి వలన మనలోనికి వస్తారో లేఖనం చెప్తుంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుంది. ఆ దీర్ఘశాంతం ఎక్కడ తెలుస్తుంది? ఎదుటివారు మన ఎడల తప్పులు చేస్తున్నప్పుడు క్షమిస్తా ఉంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లాంగ్ సఫరింగ్. వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, క్షమిస్తూ ఉంటాం, తప్పులు చేస్తుంటారు, క్షమిస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటారు, క్షమిస్తూ ఉంటాం. ఈ తప్పులు చేస్తూ ఉంటే క్షమిస్తూ ఉండి, తప్పులు చేస్తూ ఉంటే క్షమించే గుణం యేసయ్యదే. ఇంకెవ్వరికి భూతద్దం పెట్టెతికినా ఇంకొకడెవరో కనపడరు.
ఎందుకంటే మనం జన్మతః పాపులు, కర్మతః పాపం చేసి ఆయన గాయాలు ఎప్పటికప్పుడు రేపుతున్నా, ఆయన పక్కలో బళ్ళాన్ని దింపేస్తున్నా, ఆయన శిరము మీద ముళ్ళ కిరీటం పెడతా ఉన్నా, మనల్ని మాత్రం నా కుమారుడా అనే పిలుస్తాడు, నా కుమార్తె అని పిలుస్తాడు. ఆయన ఐ లవ్ యూ అనే అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగినాడు. ఎప్పుడైతే మనకి సుబుద్ధి వస్తుందో మనకి దీర్ఘశాంతం వస్తుంది. అక్కడ ఉన్న మంచి భయంకరమైన మాట ఏంటంటే, తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చును. అంటే ఘనత వస్తుంది. మొదటిది సుబుద్ధి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. రెండవది సుబుద్ధి ఉంటే దయ సంపాదించుకుంటాం. 3 సుబుద్ధి ఉంటే ఘనత వస్తుంది. ఆఖరి మాట టైం అయిపోతుంది కాబట్టి ఆఖరి మాట మనం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు 18:15. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. దావీదు మిగుల ఆ, సుబుద్ధి గలవాడు ప్రవర్తించుట ఆ, దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతను భయపడెను. దేవునికి స్తోత్రము. దావీదు గారు సుబుద్ధితో మొదలయ్యి రెండో మాటకు వచ్చేసరికి మిగుల సుబుద్ధట. మిగుల సుబుద్ధి, మిగులు నిధులు. మనకు ఒక 10,000 రాబడిస్తే 5,000 ఖర్చు అయ్యి 5,000 మిగిలిపోతే మిగుల ధనం అని అంటాం దాన్ని. ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే దావీదు గారికి సుబుద్ధి అల్లా పోయి మిగుల సుబుద్ధి, బుద్ధి సుబుద్ధి, మిగుల సుబుద్ధి. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో, ఎప్పుడైతే దయను సంపాదించుకుంటామో, ఎప్పుడైతే ఘనత వస్తుందో, ఇక మిగులు సుబుద్ధి వచ్చి సౌలు సహితం భయపడ్డాడు. సౌలు ఏమన్నా ఆశమాషి వ్యక్తి ఏంటండి? బళ్ళెం విసరడంలో బెన్యామీనీలను మించిన వారు లేరు ఆ రోజుల్లో. బళ్ళాన్ని విసరాలంటే బెన్యామీను గోత్రమేక. అంటే ఈయన కీషు కుమారుడు బెన్యామీను వంశస్థుడైన సౌలు గారు. ఈయన బళ్ళెం విసిరితే ఇటు నుంచి విసిరితే అట్టే 100 మంది పడిపోవాలి ఒక్క బళ్ళెం విసిరేస్తే. అంత పరాక్రమవంతుడు. ఏమండి, ఆ సౌలు ముందు దావీదుని పెడితే ఫస్ట్ ఫ్లోర్ సెల్లార్ లాగా ఉంటారు ఇద్దరు. ఈయన మిగులు బుద్ధట సౌలు భయపడేటట్టు చేసింది. అక్కడ ఉన్న మాట, సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. అతను ఏదో పరాక్రమశాలని సౌలు భయపడలేదు. గమనించ ప్రార్థన. సౌలు గారు భయపడింది దావీదు గారు సూపర్ పరాక్రమవంతుడు, సూపర్ మ్యాన్, డోపర్ మ్యాన్ అని భయపడలా. మిగుల సుబుద్ధి గలవాడు గనుక భయపడెను. దేవుని యందు ప్రియమైన వారలారా, మనం కూడా సుబుద్ధి కలిగి ఉందాం. ఆ సుబుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? పశ్చాత్తాపపడుట వలన. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు ఆయన. బుద్ధి వచ్చిన తండ్రి చేర్చుకున్నాడు, రాజవస్త్రాన్ని కప్పాడు, అధికారం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, విందు చేశాడు. ఆ విందులో అసలు కుమారుడు ఇంట్లో ఉన్నవాడు పాల్గొనలేదు, కానీ బుద్ధి వచ్చినోడు పాల్గొన్నాడండి. ఆ లోకాసువార్త 15వ అధ్యాయంలో. అదే బుద్ధి మనకేం తీసుకొస్తుందంటే దేవుడు మనకు తోడుగా ఉండేటట్టు చేస్తుంది. రెండవది దయ్యను కలిగించేటట్టు చేస్తుంది, ఘనతనిస్తుంది. శత్రువులు సహితం మనల్ని చూసి పారిపోయేటట్లుగా, అపవాది, దయ్యపు శక్తులు, రోగపు శక్తులు, ఆర్థిక పరిస్థితులు పారిపోయేటట్లుగా చేస్తుంది. యేసు నామమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సుబుద్ధి కలిగి ఉందురుగాక. నజరేయుడైన యేసు నామమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిగుల సుబుద్ధి కలిగిన వారై శత్రువు తల చితక త్రొక్కుదురు కాక. దేవుడు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక.